ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన శ్రీవారికి ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్. దీన్ని మనం మొదటి గడప దర్శనం టికెట్ అని పిలుస్తూ ఉంటామండి. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల శ్రీవారికి ఆతిథ్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పాదపద్మారాధన సేవలు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా ముందుగా ఆన్లైన్లో అయితే మీరు నమోదు చేసుకోవాలి. అంటే ముందుగా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఇది ఏ విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మనకి ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే ఈ స్వామివారికి ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్ అన్నది టీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. మనకి ఇంచుమించుగా ప్రతి నెల కూడా 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు, అంటే సుమారుగా 2 డేస్ పాటు కూడా ఈ లెక్క డిప్లో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులకు కూడా టీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఈ లెక్క డిప్ కోసం మీరు ఇంత నమోదు చేసుకున్న తర్వాత ఈ వీడియోలో మీకు నేను చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. మొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ముందుగా మీరు ఈ లెక్క డిప్లో ఏ విధంగా పాల్గొనాలి అనేటువంటి విషయానికి వస్తే, టీడీ దేవస్థాన సంస్థ బట్టి అఫ్సల్ యాప్ కూడా మీకు అందుబాటులో ఉందండి. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి టీడీ దేవస్థాన సంస్థ బట్టి అఫ్సల్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా కూడా మీరు లెక్క డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే మీరు ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ మీకు మొబైల్ ఫోన్లో కానీ అంటే గూగుల్ బ్రౌజర్ ద్వారా మీరు ఈ టీడీ దేవస్థాన సంస్థ బట్టి వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. నేను ఇక్కడ చూడండి, గూగుల్ బ్రౌజర్ ద్వారా నేను టీడీ దేవస్థాన సంస్థ బట్టి అఫ్సల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి నేనైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మీకు వెబ్సైట్ కనుక ఐడియా ఉంటే పూర్తిగా వెబ్సైట్ని టైప్ చేయండి. లేదనుకుంటే మీరు టీడీ ఆన్లైన్ అని మీరు ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మనకి ఇక్కడ టీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫ్సల్ వెబ్సైట్ వచ్చి ttdevastanam.ap.gov.in వెబ్సైట్ అని ఉంటుందండి. ఇక్కడ టీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫ్సల్ లోగో కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, అఫ్సల్ బుకింగ్ పోర్టల్ అని ఉంది కదండి. ఇక్కడ నేను బ్లూ కలర్లో అయితే చూపించడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఈ హోమ్ పేజ్లో మనకి రైట్ సైడ్ పైన టాప్లో లాగిన్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుందండి. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. మీకు వచ్చినటువంటి ఓటీపీని అంటే మీ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఎస్ఎంఎస్లో ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు పూర్తిగా ఈ హోమ్ పేజీలోకి అయితే లాగిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో మీరు స్వామివారికి అన్ని రకాల దర్శన టికెట్లు కూడా మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే స్వామివారికి ఆతిథ్య సేవలు కానీ, లేదా కళ్యాణం ముందు సేవ, సహస్ర దీపాలంకరణ, ఆతిథ్య బ్రహ్మోత్సవం సేవలు కానీ, లేదా అంగప్రదక్షిణ టికెట్లు కానీ, లేదా మనకి 300 రూపాయల స్పెషల్ దర్శనం, అదేవిధంగా అకామిడేషను, లేదా దీవానికి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా మీరు ఇదే వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఇది కూడా మనకి 3 నెలల ముందుగానే ఈ అప్డేట్ కూడా టీడీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూడాలనుకుంటే కొద్దిగా కిందకు వస్తే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది కదండి, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి మనకి ఇక్కడ పైన టాప్లో రైట్ సైడ్ కూడా కనిపిస్తుంటుందండి, లేటెస్ట్ అప్డేట్ అని ఉంటుంది. అక్కడ మీకు ఏ రోజున ఏ దర్శన టికెట్లు అన్నది మీకు ఆన్లైన్లో రిలీజ్ అవుతాయి అన్నది చాలా క్లియర్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ పిల్లిగ్రామ్ సర్వీస్ దగ్గర మనకి లోగోస్ ఉన్నాయి చూడండి. ఈ లోగోస్ మీద కూడా మీరు క్లిక్ చేసి కూడా టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా, మనకి ఎలక్ట్రానిక్ డిప్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకోండి. ఒకసారి మీరు లెక్క డిప్లో సెలెక్ట్ అవుతే తిరిగి 6 నెలల వరకు కూడా మీరు లెక్క డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదు. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా జనరల్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మీకు స్టేటు, కంట్రీ, మీకు మండలం అంటే మెయిన్ సిటీ ఏదైతే ఉంటుందో ఆ సిటీ అన్నది ఇక్కడ ఎంటర్ చేయాలండి. అదేవిధంగా మీకు పిన్ నెంబరు, మీకు ఆధార్ కార్డు మీద చాలా క్లియర్గా ఉంటుందండి. మీ ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రస్ని ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత కొద్దిగా కిందకు వస్తే మనకి పిల్లిగ్రామ్ డీటెయిల్స్ అని ఉంటుంది.
ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంది కదండి, ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్య భర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు అయితే పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదు సింగిల్గా అవుతే సింగిల్గా కూడా మీరు ఈ లెక్కడిప్పుడు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే 1, 2 అని ఓపెన్ అవుతుంది. 2 అంటే ఇద్దరని, 1 అంటే ఒకరని అండి. ఇక్కడ ఇద్దరు అయితే 2 అని మీరు అక్కడ ఆప్షన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ముందుగా మీకు ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు పూర్తి నేమ్ అయితే ఇవ్వండి. దాని తర్వాత మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అన్నది ఇవ్వండి. దాని తర్వాత మీకు ఏజ్ అన్నది అక్కడ ఎంటర్ చేయండి. మనకి ఐడి ప్రూఫ్ అన్నది ఇక్కడ ఆధార్ కార్డు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాస్పోర్ట్ కూడా మీరు ఐడి ప్రూఫ్ కింద ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం సాధారణంగా ఆధార్ కార్డు అన్నది ఎక్కువగా క్యారీ చేస్తుంటాం కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డు అన్నది ఇవ్వండి. అదేవిధంగా ఫోటో ఐడి నెంబర్ ఉంది కదా, అంటే మీకు ఆధార్ కార్డు మీద నెంబర్ ఉంటుంది చూడండి, ఆ నెంబర్ అంతా కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మనకి ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా సేమ్ అదేవిధంగా వాళ్ళ పూర్తి పేరు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, వాళ్ళ యొక్క ఏజు, ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు ఐడి నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మనకి కింద రైట్ సైడ్లో మనకి కన్ఫర్మ్ ఉంటుందండి, దాని మీద మీరు క్లిక్ చేస్తే, లేదా కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే సేవలు అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకి 4 రకాల సేవలు కూడా మీకు కనిపిస్తున్నాయి చూడండి. తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన, సుప్రభాత్ సేవ. మీకు సుప్రభాత్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 120 రూపాయలు ఉంటుందండి ఈచ్ పర్సన్కి. తోమల సేవ అయితే 220 రూపాయలు ఉంటుంది ఈచ్ పర్సన్కి. అదేవిధంగా అర్చన సేవ కూడా ఈచ్ పర్సన్కి 220 రూపాయలు ఉంటుంది. అష్టదళ పద్మారాధన సేవ అయితే ఈచ్ పర్సన్కి 1250 రూపాయలు ఉంటుంది. ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది కదండి. పైన మనకి ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆల్ డేట్ అండ్ ఆల్ సేవన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి అన్ని డేట్లు అదేవిధంగా అన్ని సేవలు కూడా సెలెక్ట్ అవుతాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే ఒకే సేవను ఎంపిక చేసుకోవడం జరుగుతుంటుంది, కొంతమంది ఒకే డేట్ని కూడా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. మనకి సాధారణంగా ఒక నెలకి సుమారుగా 8500 లోపే మనకైతే ఈ స్వయంవరిక మొదటి గడప దర్శన టికెట్లు అంటే ఈ ఆర్జిత సేవలు అయితే మనకి అందుబాటులో ఉంటాయండి. కాబట్టి మనం ఉన్న అన్ని అవకాశాలు కూడా ఉపయోగించుకొని లక్కీ డిప్లో పాల్గొంటే సెలెక్ట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ 4 రకాల సేవలు కూడా ఎంపిక చేసుకుంటే ఏదో రకమైనటువంటి సేవకి మీరు సెలెక్ట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఆగస్ట్ నెల, ప్రజెంట్ మనకి ఆగస్ట్ నెల కాబట్టి ఆగస్ట్ నెల డేట్లన్నీ కూడా ఎంపిక చేసుకుంటే ఏదో ఒక డేట్కి ఏదో రకమైనటువంటి సేవ అన్నది మీరు సెలెక్ట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి సుమారుగా 3 లక్షల నుండి 4 లక్షల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుంటుంది శ్రీవారి భక్తులు. కాంపిటీషన్ కొంచెం మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకున్న ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. ఇందులో మనకి సుప్రభాత్ సేవ అయితే వారం అంతా జరుగుతుందండి. అంటే మనకి 7 రోజులు కూడా ఈ సేవ అయితే జరుగుతుంది. మనకి ఇంచుమించుగా యావరేజ్న 270 టికెట్ల వరకు కూడా సుప్రభాత్ సేవ ఒక రోజుకైతే అందుబాటులో ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. తోమల సేవ కానీ అర్చన సేవ కానీ ఈ రెండు కూడా 10 టికెట్లు మాత్రమే మనకి అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా వారానికి 3 రోజులు మాత్రమే ఈ సేవ అయితే మనకు జరుగుతుంది, ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం. అదేవిధంగా అష్టదళ పద్మారాధన సేవ అయితే మనకి వారానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుందండి. అది కూడా మనకి 60 టికెట్లు ఉంటాయి. అంటే వారానికి ఒకసారి జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు చాలా క్లియర్గా. మనకి ఈ ఆల్ సెలెక్ట్ డేట్ అని అదేవిధంగా సేవను సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా సెలెక్ట్ అవుతుందండి. ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది కదా, చూడండి టిక్ మార్కు. ఈ విధంగా అయిన తర్వాత కింద మనకి కన్ఫర్మ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ మనకి క్యాలెండర్ మీద మీరు క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అవుతాయండి. ఒకసారి వెరిఫై చేసుకోమని అడుగుతుందండి. చేస్తే మనకి ఇక్కడ పైన మన సేవలు ఉన్నాయి కదా, సేవ మీద మనకి టిక్ మార్క్ వచ్చి ఉంటుంది. మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను. టిక్ మార్కు చిన్న సర్కిల్లోని టిక్ మార్క్ ఉంటుందండి సేవల మీద. మనకి చూడండి అష్టదళ పద్మారాధన కానీ, అర్చన కానీ, తోమల సేవ కానీ, అదేవిధంగా సుప్రభాత్ సేవ మీద మీరు ఏ సేవ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ సేవకి మీరు లక్కీ డిప్లో పాల్గొన్నారా లేదన్నది ఒకసారి కన్ఫర్మ్ అవ్వడానికి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. మళ్ళీ సేమ్ దాని తర్వాత మీరు కంటిన్యూ అన్నది మీరు క్లిక్ చేస్తే మీకు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే పూర్తి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మీకైతే ఒక ఐడి నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు ఒక ఐడి నెంబర్ అయితే మీకు కనిపిస్తుంది కదా. దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుందండి. ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, మనకి ఇక్కడ పైన టాప్లో హిస్టరీ ఉంది కదండి, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ హిస్టరీ మీద మీరు క్లిక్ చేయండి. హిస్టరీ మీద క్లిక్ చేస్తే మనకి ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది.
ఎలక్ట్రానిక్ డిప్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, నేను ఆల్రెడీ లాస్ట్ నెల లేదా బిఫోర్ లాస్ట్ నెల కూడా నేను లక్కీ డిప్లో పాల్గొన్నది ఇక్కడ చూపించడం జరుగుతుంది. నాట్ సెలెక్ట్ అని ఉంది కదండి, మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, మీరు ఏ సేవకైతే లక్కీ డిప్లో పాల్గొన్నారో లేకపోతే ఏ సేవ అయితే మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ 2 days వరకు కూడా టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా మీకు రేపు అంటే 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు మీకు ఏ సేవ అయితే వచ్చిందో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి 2 days వరకు కూడా టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నది అప్లోడ్ చేసి అది కూడా 1 MB లోపు ఉండాలండి. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రం మీకు టికెట్ అయితే కన్ఫర్మ్ అవుతుందండి. మనకి ఉదాహరణకి నేను ఆల్రెడీ రేట్లు చెప్పాను కదండి. మనకి సుప్రభాత్ సేవ అయితే 120 రూపాయలు, అదేవిధంగా తోమల సేవ కానీ అర్చన సేవ కానీ 220 రూపాయలు, అష్టదళ పాపద్వరం సేవ అయితే 1250 రూపాయలు చొప్పున ఉంటుందండి ఈచ్ పర్సన్కి. ఇద్దరికైతే సుప్రభాత్ సేవ 240 రూపాయలు ఉంటుంది. అప్పుడు మీరు పూర్తి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే మీరు ఈ సేవకైతే మీరు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సుప్రభాత్ సేవలో అయితే 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. మిగిలినటువంటి 3 సేవలు ఏవైతే ఉన్నాయో మనకి అర్చన కానీ తోమాలు కానీ అష్టదళ పాపద్వరం సేవకైతే చిన్నపిల్లలను అయితే తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు. మీరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఏ విధంగా రిపోర్ట్ చేయాలన్నది మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత దాని మీద చాలా క్లియర్గా ఉంటుందండి. సుప్రభాత్ సేవ అయితే మీరు నైట్ 2 గంటలకు రిపోర్ట్ చేస్తే 3 గంటలకు అయితే సేవ జరుగుతుంది. దాని తర్వాత తోమల సేవ జరుగుతుందండి. మీరు 3 గంటలకు రిపోర్ట్ చేస్తే మనకి 3:30కి అయితే సేవ జరుగుతుంది. అదేవిధంగా 3:30కి 4 గంటలకు రిపోర్ట్ చేస్తే 4:30కి అయితే సేవ జరుగుతుంది అర్చన సేవ. అదేవిధంగా అష్టదళ పాపద్వరం సేవ కూడా ఉదయం మనకి 6 గంటలకు అయితే జరుగుతుంది. ఒకసారి ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుని మీరు ప్రతి నెల కూడా సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు ఎక్కడ కూడా కంగారు పని అవసరం లేదు, ఎవరు సపోర్ట్ కూడా తీసుకునే అవసరం లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోని 1-2 సార్లు చూడండి. లేదా మీకు ఇంకా డౌట్స్ ఉంటే మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయండి. నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను, లేదా మెసేజ్ చేసినా కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.